హలో ఎవరివన్. తెలంగాణ రాష్ట్రం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఎట్లున్నది ఒక్కసారి మీకు ఒక రేవంత్ రెడ్డి గారి మాటలు వినిపిస్తా. నాకు తెలిసి తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ నీళ్ళ కోసం, నిధుల కోసం ఎవరినైనా ఎదిరించడానికే రెడీగా ఉన్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఢిల్లీలో దోస్తాన్, గల్లీలో ఫైటర్లు, ఇవి ముసుగుల గుద్దులాట్లు, ప్రజలు మభ్యపెట్టినాక ముంగటో మాట వెనుకో మాట, ఇవన్నీ మాట్లాడే సీఎం కాదు రేవంత్ రెడ్డి గారు. ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒక్కసారి తెలంగాణ హక్కుల కోసం ఎవరినైనా సరే కూడా ఒక్కసారి మాట్లాడరు. మీరు వినరు. ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాటలు విన్నాక మనం వీడియో కంటిన్యూ చేద్దాం. 45 టీఎంసీలు మొదటి విడత, 45 టీఎంసీలు మళ్ళీ విడత అనుమతులు రావాల్సిందే. లేకపోతే జూరాల నుంచి 70 టీఎంసీలు మేము తరలిస్తాం. ఇవాళ జూరాల నుంచి అక్కడికి మార్చడం వల్ల జూరాల మన ప్రాజెక్టు, కర్ణాటక నుంచి వచ్చే కృష్ణా జలాలు, భీమా జలాలు మొదట జూరాల్లో వస్తాయి. వచ్చినట్టే ఇటే వెతుకుంటే ఎవరు వస్తారో చూస్తా. జగన్మోహన్ రెడ్డి వస్తాడా, చంద్రబాబు నాయుడు గారు వస్తాడా, నరేంద్ర మోడీ వస్తాడా ఆపడానికి నేను కూడా చూస్తా. అధ్యక్ష, దమ్మున్న మాట అది, దమ్మున్న నాయకుడు మాట, ప్రజల కోసం అనుక్షణం ప్రజల కోసం ఆలోచించే నాయకుని మాట ఇది. ఎవరన్నా మాట్లాడగలరు ఇట్లా దమ్ముగా? ఉందా దమ్ము ఎవరికన్నా సరే కూడా? అవతల వాళ్ళని కించపరచకుండా హక్కుల కోసం మాత్రం నిలదీసే దమ్ము ఎవరికైనా ఉందా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఎవరిని కించపరచలే. నా తెలంగాణకి అన్యాయం జరిగితే ఎవరితో నన్ను కొట్లాడుతుంటుండు. అది చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, నరేంద్ర మోడీ గారైనా సరే కూడా, ఎవరైనా సరే కూడా తెలంగాణ నీటి విషయంలో కనుక పక్షపాతం కనుక చూపిస్తే ఏ దానికన్నా సరే తగ్గను అన్న కాడికి ఇంత గట్టిగా చెప్పే నాయకుడు అయితే నాకు తెలిసి తెలంగాణలో ఎవ్వడూ లేడు, రేవంత్ రెడ్డి గారు తప్ప. ఒక్కసారి ఇంకేమన్నారు మీరు ఒకసారి. శ్రీశైలంకు తరలించినందుకే అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ అవడం వల్ల ఈ రోజు వాళ్ళు అభ్యంతరం పెట్టడం వల్ల జూరాలలో మనం పనులు చేసుకోలేని పరిస్థితి వచ్చింది. అధ్యక్ష, అనుమతి ఇచ్చిండ్రా, సరే అనుమతి ఇవ్వకపోతే జూరాల నుంచే నీళ్లు తెచ్చుకుంటాం. ఎవరో చట్టుకుంటారో నేను చూస్తా. అధ్యక్ష, తెలంగాణ పట్ల, తెలంగాణ రైతుల పట్ల మా చిత్తశుద్ధిని ఎవడైనా ప్రశ్నిస్తే ఆయన తోలు తీస్తా అన్నాడు కదా అధ్యక్ష. తోలు తీయడమే కాదు, నాలుక కోస్తాం. అధ్యక్ష, ఇంకేదైనా మాట్లాడు, ఇంకేదైనా విమర్శించు, మా చిత్తశుద్ధి, మా నిజాయితీ, మా నిబద్ధత పట్ల అడ్డగోలుగా మాట్లాడితే తోలు తీస్తాను వాళ్ళ నాలుక కోస్తా. అధ్యక్ష, 45 టీఎంసీ ఇది రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే నువ్వు కష్టపడి పనిచేస్తున్న వ్యక్తి, అనుక్షణం తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఏం చేస్తే తెలంగాణ ప్రజలు ఆనందంగా ఉంటారన్న దానికోసం ఆలోచించే ఒక మంచి పనిచేసే ముఖ్యమంత్రిని ఊకే అట్లా ఇట్లా అని చెప్పేసి చిత్తశుద్ధి గురించి మాట్లాడితే ఇట్లనే వస్తాయి మాటలు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో ఏమైనా ఒక్క మాట తప్పు ఉందా? మనం రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడుతున్న దానికి ఒక్క మాట తప్పు ఉందా? తెలంగాణ హక్కుల కోసమే కదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది, తెలంగాణ ప్రజల కోసమే కదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది, తెలంగాణ నీటి ప్రాజెక్టుల కోసమే కదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది. ఇవి 70 టీఎంసీ వాటర్లు దూరాలను తెచ్చుకుంటానంటే ఎంత దమ్ముంటే ఆ మాటలు మాట్లాడాలి? సెంట్రల్ గవర్నమెంట్తోని కూటమిలో బీజేపీతో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎదిరిస్తానంటే ఒక్కసారి మీరు ఆలోచించారు. ఒకసారి రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి అనేది ఎంతగానో ఉందో రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్రం మీద. ఊకే అవతల పేరు చెప్పుకొని రాజకీయం చేసి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఇది కాదు రాజకీయం. ఎన్ని దినాలు అట్లా అవతల మీద నిందలేసి, ఇతరుల మీద నిందేసి రాజకీయ పబ్బం గడుగుతాం. మనం ఏందన్నది మనకు క్రెడిబిలిటీ ఒకటి అనేది ఉండాలి కదా. అది ఉన్నది కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇంత ధైర్యంగా, ఇంత దమ్ముతో మాట్లాడుతుంది. ఇవాళ దమ్ము నాకు తెలిసి ఇంత దమ్ము, ఇంత కెపాసిటీ వేరే ఏ రాజకీయ నాయకుడికి రాదు. రేవంత్ రెడ్డి గారిలాగా రేవంత్ రెడ్డిని ఇచ్చేద్దామన్నా సరే దరిదాపులు కూడా ఎవరు రాడు. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని బీట్ చేసేటట్టు కానీ దరిదాపులు కూడా ఏ రాజకీయ నాయకుడు లేడు. రేవంత్ రెడ్డి గారికి ఉన్న నాలెడ్జ్, ఆయనకున్న విజన్, ఆయనకున్న క్లారిటీ, ఆయనకున్న కమిట్మెంటు, ఆయనకున్న దమ్ము ఎవరికి లేదు. ఇది ఎవరైనా ఒప్పుకునేటోళ్ళేమో ఒప్పుకుంటారు, ఒప్పుకోలేదు రేవంత్ రెడ్డి అదంతా ఇదంతా అనుకుంటే మీరు అట్లా అనుకుంటున్నారు. ఆయన చేసేది చేస్తూనే ఉంటాడు, ఆయన ఎదుగుతుంటాడు, ఆయన తెలంగాణకు మంచి చేసేది చేస్తూనే ఉంటాడు. ఆయన రేవంత్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేసే ఇప్పటికన్నా అర్థమైన వాళ్ళకి అర్థమైంది రేవంత్ రెడ్డి గారు అంటే ఏందన్నది. చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఎలక్షన్ల ముందు మాట్లాడారు, ఎలక్షన్ తర్వాత కూడా మాట్లాడారు. ఎంతసేపు లేని దాన్ని క్రియేట్ చేసి ఒక హైప్ తీసుకొచ్చి 10 మందితో తప్పు మాట్లాడిపిస్తే అది కాదు. అది హైడ్రాని తిట్టుకోరు ఫస్ట్. ఇప్పుడు హైడ్రా అంటేనే గొప్ప అందరికీ. చెట్టు పెట్టంగానే ఫలాలు రావు, టైం వస్తుంది. వచ్చినప్పుడు దాని విలువ, దాని గొప్పతనం అంతా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారి గొప్పతనం, రేవంత్ రెడ్డి గారి విలువ ముందు ఇంకా తెలుస్తుంది, ఇంకా అర్థమవుతుంది ప్రజలకి. తెలంగాణ ప్రజలు నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి గారిని చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే రోజు కూడా వస్తుంది.
ఆయన 5 ఏళ్ళు ఉంటాడా, 10 ఏళ్ళు ఉంటాడా, 15 ఏళ్ళు ఉంటాడా అని తెలియదు. ఎన్నిసార్లు ఇంకా ముఖ్యమంత్రి అవుతాడో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి తెలంగాణకి శ్రీరామ రక్ష. ఇది ఎవడన్నా కాదన్నా, ఇది వాస్తవం. వీడియో కానీ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయరి, షేర్ చేయరి. జై హింద్.